యా సో నిన్నటి క్లాస్లో మనము సమ్ బేసిక్స్ యాజ్ యూజువల్ డెఫినేషన్, ఎక్సెల్ డెఫినేషన్, తర్వాత స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలనేది డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్లో మనకి ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఆల్రెడీ మనం పేరోల్ గురించి మాట్లాడాం. టాలీలో కూడా మనము ఎలా ఎంట్రీస్ పాస్ చేసాలో చూపించాను. ఇక్కడ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రేమ్, జై, క్రిష్, రాజా అనేది 5 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది. మేనేజరు, ఓకేనా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ మార్కెటింగ్, ఇలా సంథింగ్ ఒక్కొక్కరు ఒక క్యాటర్లో ఉంటారు. సో అందరికీ కూడా బేసిక్ శాలరీ సేమ్గా ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ శాలరీ 25,000 ఉంది. దానికి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అని, టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ అని, డిఏ డియర్నెస్ ఆర్ డైలీ అలవెన్స్ అని, ఎంఏ అంటే మెడికల్ అలవెన్స్ అని చెప్పుకుంటాం. అంటే మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి మేము ఇన్ని బెనిఫిట్స్ కలిగిస్తున్నాము అని ఆ కంపెనీస్ గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఎక్కువ కట్టకుండా లిమిటెడ్గా చూపెట్టుకుంటారు. ఈ 25,000కి 2%, 1%, 3%, 4% యాడ్ చేయంగా ఒక 30,000 అయిందనుకోండి. ఆ 30,000 అనేది గ్రాస్ శాలరీ అవుతుంది. ఆ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఇవి 2% కట్ అవుతే దాన్ని డిడక్షన్స్ అంటాం. ఆ డిడక్షన్స్ అనేది గ్రాస్ శాలరీ మీద కట్ అవుతే నెట్ శాలరీ బై హ్యాండ్ నీకు 27,000, 28,000 చేతికి వస్తుంది. అది ఎలా అనేది ఈ ప్రాబ్లం చేస్తాం. ఓకే, మా కంపెనీలో పనిచేసే పర్సన్కి హౌస్ రెంట్కి ఇంత పర్సంటేజ్, ఆ హౌస్ నుంచి ఆఫీస్కి రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్, సో తర్వాత ఏదైనా ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు డైలీ అలవెన్స్, హెల్త్ బాగాలేకుంటే మెడికల్ అలవెన్స్ అని ఇంత పర్సంటేజ్ ఇచ్చినట్టుగా చూపెట్టుకుంటారు. ఇక్కడ నేను మీకు మాన్యువల్గా ఇచ్చాను, ఇక్కడ ఫార్ములాస్ మాన్యువల్గా ఇచ్చున్నాను. బట్ మీరు చేసేటప్పుడు ఎలా చేయాలి, సెల్ అడ్రస్ క్లిక్ చేసి చేయాల్సి వస్తుంది. ఓకే, ఆల్రెడీ నేను పీడిఎఫ్ మీకు వాట్సాప్ గ్రూప్లో వేశాను కదా, అది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నాను, Ctrl+C కాపీ, ఎక్సెల్లో వెళ్తున్నాను. నిన్న ఈ ప్రాబ్లం చేశాం కదా, షీట్ 1లో చేసాం. ఇప్పుడు దీని పక్కన ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ను క్లిక్ చేస్తే షీట్ 2 ఓపెన్ అవుతుంది. ఓకేనా, సెకండ్ దాంట్లో పెట్టేయండి కర్సర్, జూమ్ చేయండి. ఇక్కడ Ctrl+V పేస్ట్ వచ్చిందా? ఓకే, డన్. కొంచెం కర్సర్ కొంచెం డ్రాగ్ చేసి పైన సింగిల్ సెల్గా మార్చుదాం. మెర్జ్ అండ్ సెంటర్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్. ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ కొంచెం మిడిల్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసి బోల్డ్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ మార్చేద్దాం. తర్వాత దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుదాం. టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని డేటాని మిడిల్లో ఒకసారి అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్నే కాపీ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ సేమ్ ఇలా స్క్రోల్ అవుతుంది కదా, దీన్ని ఎస్కేప్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. కొంచెం డిక్రీజ్ చేద్దాం. యా, ఇప్పుడు చూడండి ఈ పర్సంటేజెస్ ఉన్నాయి కదా, ఈ పర్సంటేజ్కి మనం ఇక్కడ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇవన్నీ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఇస్తే పర్సంటేజెస్ అన్నీ వెళ్ళిపోతాయి. బట్ ఈ సెల్స్ అన్నీ ఎలా ఉన్నాయి, పర్సంటేజ్లో ఉన్నాయి. ఎలా తెలుసు సార్ మనకు పర్సంటేజ్లో ఉన్నాయి అంటే, ఇక్కడ పైన చూడండి పర్సంటేజ్ అని చూపిస్తుంది. అంటే మనం క్యాలిక్యులేట్ చేసినా అది పర్సంటేజ్లో తీసుకుంటుంది. ఒకసారి చేసి చూపిస్తాను. ఫస్ట్ ఫార్ములా ఏముంది ఇక్కడ, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ, అంటే 25,000 ఇంటూ 2% అంటే 500 వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చేసేటప్పుడు ఎలా చేయాలి చూడండి, ఈక్వల్ బేసిక్ శాలరీ అంటే ఇది ఇంటూ ఇది క్లిక్ చేయకూడదు, అది టెక్స్ట్. ఎక్సెల్ అంటేనే మన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అంటే ఇది క్లిక్ చేయాలి. బేసిక్ శాలరీ అంటే మీకు అర్థం అవ్వడానికి మాన్యువల్గా ఇచ్చాను. 25,000 ఇంటూ 2%. C5 స్టార్ అండ్ D5 అని ఎందుకు వచ్చింది అంటే, సి అనే కాలంలో 5 అనే రోలో ఉన్నా కాబట్టి C5, డి అనే కాలంలో 5 అనే రోల్ ఉంది కాబట్టి D5. ఎంటర్. చూడండి పర్సంటేజ్ చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్ అని ఇవ్వాలి. జనరల్ అని ఇస్తే అప్పుడు నార్మల్గా వస్తుంది.
మనకి 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నా ఒకరికి ఫార్ములాస్ అప్లై చేస్తే చాలు, రిమైనింగ్ వాళ్ళందరికీ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి 35,000కి 3%, 45,000కి 4%, 55,000కి 5%, 65,000కి 6%, మిగతా వాళ్ళకి డ్రాగ్ చేస్తే చాలు. ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్స్. ఫార్ములా ఏముంది ఇక్కడ? ట్రావెలింగ్ అలవెన్స్ బేసిక్ శాలరీ ఇంటూ 2A, 25,000 ఇంటూ 1% అంటే 250 వస్తుంది. ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 1%. ఎంటర్. వచ్చిందా 250? డ్రాగ్ చేయాలి. వీళ్ళ అమౌంట్లకి వీళ్ళ పర్సంటేజ్లకి ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. తర్వాత డైలీ అలవెన్స్ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 3%. ఎంటర్. 750. డ్రాగ్. తర్వాత ఎంబీఏ అంటే మెడికల్ అలవెన్స్ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 4%. ఎంటర్. 1000. ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ గ్రాస్ శాలరీ బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ ఎంబీఏ. ఇలాగనే యూజ్ చేయొచ్చు, లేదంటే సమ్ అయినా యూజ్ చేయొచ్చు, మన ఇష్టం. కొంచెం ఎక్స్పాండ్ చేశాను. ఈక్వల్ బేసిక్ శాలరీ అంటే ఇవి ఇవ్వకూడదు, ఇవి ఇవ్వాలి. బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ ఎంబీఏ. ఎంటర్. ఎంత వచ్చింది టోటల్ గ్రాస్ శాలరీ? 27,500 వచ్చింది. ఇప్పుడు ఈ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది. సో చూద్దాం. పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ శాలరీ ఇంటూ పిఎఫ్ ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ పిఎఫ్. ఎంటర్. 550 వచ్చింది. తర్వాత ఈఎస్ఐ ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ ఈఎస్ఐ 825. తర్వాత డిడక్షన్స్ ఈక్వల్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ. ఎంటర్. డిడక్షన్స్. ఇప్పుడు ఈ 20,500 27,500లో 1375 పోతే నెట్ శాలరీ వస్తుంది. ఈక్వల్ గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్. ఎంటర్. బై హ్యాండ్ నీకు ఎంత వస్తుంది? 26,125 రూపీస్ వస్తుంది. బట్ యాక్చువల్ నీ శాలరీ ఎంత? 27,500 అయితే దాంట్లో డిడక్షన్స్ 1375 వెళ్ళంగా 26,125 వస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను మీకు మాన్యువల్గా ఇచ్చాను ఫార్ములాస్ అన్నీ కూడా. మీరు అక్కడ చేసేటప్పుడు సెల్ అడ్రస్ని క్లిక్ చేయాలి. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్ అండి? రాజ్ కుమార్, మంజుష, నవగీత్, వేణుగారు, ఎనీ డౌట్స్ అండి? యా ఓకే డన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.